హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ నుంచి సాధించాల్సిన సామర్థ్యాలు తరగతి గది అన్వయం ఆ లెసన్ నుంచి మనం ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే రాతలో అక్షరాల ఆకారం సమంగా ఉండుట అంటే ఇక్కడ జతపరచడం అనేది ఒకసారి చూద్దాం. ఇది దేన్ని చెందుతుంది అంటే అక్షరాల ఆకారం సమంగా ఉండడం అనేది సమతకి వస్తుంది. అలాగే రాసే విధానం అక్షర రూపం అనేది స్పష్టంగా ఉండడం అనేటటువంటిది రీతి అవుతుంది. మనం కూర్చుండే రీతి, లేఖన సాధనం పట్టుకునే రీతి, దీన్ని ఏమంటారంటే భంగిమ అంటారు. స్పష్టంగా అందంగా దోషరహితమై ఉండుట, స్పష్టంగా అందంగా దోషం అసలు లేకుండా దోషరహితమై ఉండుట అనేది వర్ణక్రమ దోషరాహిత్యం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, సంయుక్త అక్షరాలను ద్విత్వక్షరాలుగా చూడండి. సంయుక్త అక్షరాలను ద్విత్వక్షరాలుగా ఇక్కడ మేసోపాలిని చూసుకున్నట్లయితే ఇది మహారాజు సంయుక్త అక్షరాలని ద్విత్వాక్షరాలుగా రాయడం. మారాజు అనేటటువంటిది సంయుక్త అక్షరాన్ని ద్విత్వాక్షరంగా మార్చడం అనేటటువంటిది చూడండి, సంయుక్త అక్షరాన్ని ద్విత్వాక్షరంగా మార్చడం అనేటటువంటిది హరిశ్చంద్ర చూడండి, ఇది అవుతుందన్నమాట. సంయుక్త అక్షరం ఇది యాక్చువల్గా ఇది ద్విత్వాక్షరంగా మార్చేశారు. నెక్స్ట్ ద్విత్వాలను సంయుక్తాక్షరాలుగా మార్చడం, ఇదేమవుతుంది? ద్విత్వాక్షరాన్ని సంయుక్తాక్షరంగా మార్చడం అనేటటువంటిది ఏమవుతుంది? పచ్చి పులుసు పక్షి పులుసు ఇది అవుతుంది. నెక్స్ట్ అక్షరాలను కుదించడం వచ్చేసరికి మారాజు తగ్గించేశారు. సో ఒక హల్లుకు బదులు వేరొక హల్లు పలకడం అనేది కొబ్బరికాయ. ఓకేనండి. నెక్స్ట్ వన్, భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది ఎవరు? జాన్సన్. శ్రవణం భాషణం పఠనం లేఖనం అనునవి ఏమవుతాయంటే చతుర్విధ భాషా నైపుణ్య చతుష్కం, అలాగే భాషా కౌశలాలు, ఈ పేర్లన్నీ కూడా ఈ 4ంటికి చెందుతాయి. నెక్స్ట్ పదయుగలాలు కరం కల బావి వంటి పదాలను అభ్యసనం చేయడం వల్ల ఈ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఏ నైపుణ్యం అంటే శ్రవణం. నెక్స్ట్ వన్, వచ్ అనే సంస్కృత ధాతువు నుండి జనించినది ఏమిటి? వచనం, వాచికం, వాక్కు, ఇవన్నీ కూడా అవుతాయి. సంభాషణలు ఒకరే చెప్పక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే అది ఏమవుతుంది? నాటకీకరణం. సంధి చేయలేకపోవడం, వైరి సమాసాలు, ఈ దోషాలు చూడండి. ఏ దోషం అండి? సంధి చేయలేకపోవడం, ఇదంతా కూడా భాషా దోషాలు. జ్ఞానము జ్ఞానంగా, పరిణతిగా, అన్నగా రాయడంలో కలిగినటువంటి దోషం ఏంటి? అనునాసికాలు అనేటటువంటివి యూజ్ చేయడం. అనునాసిక అవసరం లేని దగ్గర అనునాసికాన్ని వాడడం, అవసరమైన దగ్గర వాడకపోవడం, ఇది అనునాసిక దోషం అవుతుంది. భాషా నైపుణ్యాల్లో 3వది మరియు భావగ్రహణ నైపుణ్యాల్లో 2వది ఏమిటి? పఠనం. నెక్స్ట్ వన్, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల దృష్టిలో అంగీకారం కాని పద్ధతి ఏమిటి? నవీన అక్షర పద్ధతి అనేది వాళ్ళకి నచ్చట్లేదు. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనేటటువంటి సూత్రం మీద నైపుణ్యాభివృద్ధి చేసేటటువంటి పద్ధతి ఏమిటి? పద పద్ధతి. ప్రాచీన నవీన అక్షర పద్ధతులలోని లోపాలను అధిగమించేటటువంటి పద్ధతి ఏమిటి? పద పద్ధతి. నిర్వహణ విధానమంతా పద పద్ధతి, వాక్య పద్ధతిలాగే ఉండే పద్ధతి ఏమిటి? ప్రాచీన పద్ధతి. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భాస్పూరకంగా పఠించడాన్ని ఏమంటారు? ప్రకాశపఠనం, బాహ్యపఠనం, వాచాపఠనం, ఇవన్నిటికీ ఒకటే పేరు అనమాట. ప్రకాశపఠనానికి ఇవన్నీ ఒకటే. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఒకే సమయంలో పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా అంటారు? ఏమంటారంటే చూపు మేర పలుకుమేర లేదా వాన్మితి నయనమితి. చూపు మేర పలుకుమేర ఈ రెండు ఒకటే, ఈక్వలే. చూపు మేర పలుకుమేర అనే ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా వాన్మితి నయనమితి అనైనా ఇవ్వచ్చు. నెక్స్ట్, వాగేంద్రియాలకు కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణం చేస్తూ మనసులో చదవడాన్ని ఏమంటారు అంటే మౌన పఠనం, గంభీర పఠనం, నిశ్శబ్ద పఠనం అంటారు. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా. నెక్స్ట్, బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించగల పఠనాన్ని ఏమంటారంటే విస్తార పఠనం అంటారు. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడాన్ని ఏమంటారు? లేఖనం అంటారు. మంచి దస్తూరిని పెంచేటటువంటి మార్గాలు ఏమిటి?
మార్గాలు ఏంటంటే వాక్య రచన మరియు ఉక్త లేఖనం 1 and 3, దృష్ట లేఖనం మరియు ఉక్త లేఖనం 1 and 3 అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రతి నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించేటటువంటి లక్షణాలు ఏమిటి? ఇవన్నీ కూడా పంచప్రాణాలే. ఈ 5 కూడా పంచప్రాణాలుగా భావిస్తారు. స్పష్టత, నిర్దుష్టత, సమత, అందం, వేగం. మంచి దస్తూరిని నేర్పించేటటువంటి మార్గాలు ఏమిటి? పైవన్నీ చూచిరాత, దుష్టలేఖనం, ఉక్తలేఖనం ఇవన్నీ కూడా. కాసటి బేసిడిగా వివిధ విషయాలను చదవడం కంటే విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా చదవడం మేలు అని చెప్పినది ఎవరు చెప్పారు అంటే నాష్. పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్నటువంటి శబ్దం వెనుక పడింది అనుకోండి, దాన్ని ఏమంటారు? తిరోగమన వాన్నయనమితి. కొన్ని పుస్తకాలు రుచేసేవిగాను, మరికొన్ని మిరింగేవిగా విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పఠనమే క్షుణ్ణ పఠనం అని చెప్పినది ఎవరు? బేకన్. పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్ని ఏమంటారు? పద పద్ధతి. ధ్వనుల తారుమారుకు ఉదాహరణ ఏమిటి? ఇవన్నీ కూడా ధ్వనులు తారుమారయ్యే ఉన్నాయి. అనునాసిక ఉచ్చారణ దోషాలు అంటే అవసరం లేని దగ్గర అనునాసికం పెట్టడం, అవసరమైన దగ్గర పెట్టకపోవడం. సో ఇవన్నీ కూడా అవుతాయి. ఘోషాలకు అఘోషాలు పలుకుట అనేది ఎక్కడ జరిగింది అంటే ఒత్తు ఉన్న దగ్గర లేనట్లు పలకడం అనమాట. ఘోషాలకు అఘోషాలు పలకడం అనేది ఆప్షన్ 1 దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్, అఘోషాలకు ఘోషాలు పలుకుట అంటే ఒత్తు అవసరం లేదు కానీ ఒత్తి పెట్టడం. అవసరం ఉన్న దగ్గర లేకపోతే ఘోషాలు అఘోషాలు అవుతాయి. ఇక్కడ అఘోషాలకు ఘోషాలు అంటే ఒత్తి అవసరం లేదు కానీ ఒత్తి పెట్టి పలకడం. ఎక్కడ జరిగింది మనకు? అది పైవన్నీ దగ్గర జరిగింది. దంత్యోష్ట్యం ఏది అంటే వా. కంఠ్యోష్ట్యం ఏది అంటే పైవన్నీ కూడా కంఠ్యోష్ట్యాలే, ఓ అవులు. ఆలోచనలతో కూడినటువంటి లేఖనానికి గల పేరేంటి? వ్రాత పని మరియు లిఖిత చర్య. ఈ రెండింటిని కూడా ఆలోచనలతో కూడిన లేఖనం అంటారు. నాలుక కొన, క్రింది పెదవి, లంబిక అనునవి దేనికి చెందుతాయి? కరణంకి చెందుతాయి. పఠన భేదాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఒక విద్యార్థి ఎంతవరకు చూడగలగడాన్ని ఏమంటారు? ఎంతవరకు చూడగలడో వాటిని ఏమంటారంటే నయనమితి అంటారు. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయానికి గల పేరేంటి? పలుకుమేర. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడానికి వాడే పఠనం ఏంటి? విస్తార పఠనం. క్షుణ్ణ పఠనం యొక్క ప్రయోజనం ఏమిటి? క్షుణ్ణ పఠనం యొక్క ప్రయోజనాలు ఇవన్నీ కూడా శబ్దార్థాల వినియోగ దక్షత, శబ్దజాలంపై అధికారాన్ని వస్తుంది. అలాగే కవితాత్మను సంపూర్ణంగా గ్రహించడం. ఇవన్నీ కూడా క్షుణ్ణ పఠనం కిందే వస్తాయి, ప్రయోజనాల కిందే. పఠన పద్ధతుల్లో ఆధునిక పద్ధతి ఏమిటి? పద పద్ధతి. పద్య బోధనకు ఏ పద్ధతి ఉత్తమమైనదని పరిశోధకుల యొక్క అభిప్రాయం? వాక్య పద్ధతి. స్తబ్దాంశం ఏది? ఇందులో స్తబ్దాంశం ఏది అంటే పఠనం అనేటటువంటిది స్తబ్దాంశం. నెక్స్ట్ వన్, కారకాంశం ఏంటి? కారకాంశం అంటే లేఖనం అనేది కారకాంశం. భాషాభివ్యంజన సాధనాలు ఏమిటి? భాషాభివ్యంజన సాధనాలు ఏంటి అంటే భాషణము, పఠనము. లేఖన బోధన పద్ధతి ఏంటి? లేఖన బోధన పద్ధతి సాంప్రదాయిక పద్ధతి, ఆధునిక పద్ధతి. ఇవి లేఖన బోధన పద్ధతి. లేఖనం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? లేఖనం యొక్క ముఖ్య లక్షణం భంగిమ. లేఖనం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే భంగిమ. వంగి రాసేటప్పుడు మణికట్టు ఏటవాలుగా లేఖనోపకరణాన్ని కుడి బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి ఎంత కోణంలో రాయాలి? 42 డిగ్రీలు. విద్యార్థులలో లేఖన నైపుణ్యాన్ని పెంపొందించుటకు మార్గం ఏమిటి? దృష్టలేఖనం, ఉక్తలేఖనం, వరవడి. ఇవన్నీ కూడా. ఏ నైపుణ్యం విద్యా పరిపూర్ణతకు మార్గం? లేఖనం. కాఫీని కరడాలు అని ఏ ప్రాంతంలో అంటారు? తెలంగాణ. విద్యార్థి నోట పలకాలంటే ఒక యజ్ఞంలా ఉంటుంది. నాలుక తనను ఎక్కడ మోసం చేస్తుందోనని నోరు తెరవడానికి సందేహిస్తాడు అని అన్నది ఎవరు? జాన్ ఎర్ల్. ఉచ్చారణ దోషాలు ఏర్పడుటకు కారణం ఏమిటి? పైవన్నీ కూడా. వాగేంద్రియాల అపరిపక్వత, పరిసరాల ప్రభావము, ధ్వనుల యొక్క స్థానకరణ. విద్యార్థులందరూ ఒకేసారి చదవడం అనేది ఏమవుతుంది? సామూహిక పఠనం. లిక్ అనే ధాతువు నకర్థము.
లిక్ అనే ధాతువుకు అర్థం ఏంటి? చెక్కుట మరియు గీయుట. భాషా నైపుణ్యాల్లో కష్టతరమైనది మరియు చివరిది ఏమిటి? లేఖనం. పారసీక భాషలో డిపి అనే పదం నుండి సంస్కృత పదమైన లిపి అనే పదం ఏర్పడిందని తెలిపినది ఎవరు? బర్నెల్. భాషా నైపుణ్యాల్లో లేఖనం సులువైనదని తెలిపింది ఎవరు? మాంటిస్సోరీ. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు? 4 రకాలు. లేఖన నైపుణ్యాల్లో భంగిమ యొక్క ప్రాధాన్యత ఏమిటి? రాసేటప్పుడు కూర్చునే విధానము. భంగిమ అంటే రాసేటప్పుడు కూర్చునే విధానము. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడ్డ పదము. వాచికము, వాక్కు, వచనము. క్రింది వాటిలో కరణమేది? కరణం దంతము, అలాగే జిహ్వాగ్రము, గలగర్తము. విద్యార్థుల పఠన దోషాలను సవివరంగా క్రోడీకరించినది ఎవరు? మెంజిల్. వాగ్రూపమైన భావ ప్రకటన. భాషణం. భావాన్ని ప్రకటించడమే భాషణం. పిల్లలు శిశుగీతాలు ఇష్టపడడానికి కారణం ఏమిటి? లయ ఉండడం వల్ల. ప్రాథమిక దశలో కథల వల్ల ప్రయోజనాలు ఏమిటి? వివేచన శక్తి, కల్పన శక్తి అభివృద్ధి చెందుతుంది. జాతీయాలు, లోకోక్తులు సందర్భానుసారంగా వాడుతారు. అలాగే ప్రవర్తనకు సంబంధించిన ప్రయోజనం నెరవేరుతుంది. సో ఇవన్నీ కూడా అవుతుంది. ఉక్త రచనకు సంబంధించిన విషయాన్ని ఎన్నుకోవడంలో విద్యార్థికి సహకరించేది ఏమిటి? సహకరించేది ఎవరంటే ఉపాధ్యాయుడు. ఉచ్చారణ దోషాలు ఎన్ని రకాలు? ఉచ్చారణ దోషాలు అనేటటువంటివి 5 రకాలు. సాహిత్య ప్రక్రియల్లో రసాస్వాదనకు ఉపయోగపడే పఠన దశ ఏమిటి? క్షుణ్ణ పఠనం. సాహిత్య ప్రక్రియలు రసాస్వాదన అన్నారంటే క్షుణ్ణంగా చదివితేనే వాళ్ళకి అర్థమయ్యి అటులో ఉండే ఆనందం అనేది వస్తుంది దానివల్ల. నెక్స్ట్, ఉత్తమ భాషావేత్త కావడానికి దోహదం చేసేటటువంటి ప్రథమ నైపుణ్యం ఏమిటి? శ్రవణం. నెక్స్ట్ వన్, నిత్య జీవితంలో జీవనోపాధి రంగంలో రాణించడానికి ఉపయోగపడినటువంటి నైపుణ్యం ఏమిటి? భాషణం. పఠన లేఖనాలకు ఉన్న పరస్పర సంబంధాన్ని వివరిస్తూ లేఖన దోషాలకు కారణం శ్రద్ధగా వినకపోవడం అని చెప్పినది ఎవరు? చూడండి, పఠన దేశనాలకు ఉన్న పరస్పర సంబంధాన్ని వివరిస్తూ లేఖన దోషాలకు కారణమంట శ్రద్ధగా వినకపోవడమేనంట అని చెప్పిన వారు ఎవరంటే రైబర్న్ అనమాట. రైబర్న్. దృష్టి లేఖనానికి గల మరొక పేరేమిటి? దృష్ట లేఖనానికి గల మరొక పేరేంటి? చూచిరాత. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు చెప్పాల్సినటువంటి కథలు ఏమిటి? ఇవన్నీ కూడా నీతి కథలు, పేదరసబద్ధం కథలు, అద్భుత కథలు. ఇవన్నీ కూడా గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పఠన పద్ధతి ఏమిటి? చూడండి, పరిపూర్ణంగా తెలుసుకోవడం అన్నారంటే చాలు. రసాస్వాదన అన్న పరిపూర్ణంగా తెలుసుకోవడం అన్న అది క్షుణ్ణ పఠనమే అవుతుంది. శ్రవణ, భాషణ, పఠన లేఖనాలను ఎలా వ్యవహరిస్తారు? భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలు. అలాగే భాషా నైపుణ్యాల వరుస క్రమం ఏమిటి? శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శిశువుకు మొదటిగా అలవడేది? శ్రవణం. మానవుడు తన జీవితంలో ఎక్కువ భాగం దేంతో గడుపుతాడు? భాషణం. భాషణ శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? పరిసరాలు. అధ్యయన శాస్త్రం ఆధునిక బోధనా పద్ధతిని అనుసరించి భాషల్లో బోధన దీనితో ప్రారంభం కావాలి. చూడండి, అధ్యయన శాస్త్రం ఆధునిక బోధనా పద్ధతిని అనుసరించి భాషల్లో బోధన అనేది దేంతో ప్రారంభం కావాలి? ఫస్ట్ ఆధునిక పద్ధతి ప్రకారం వాచిక చర్యతో ప్రారంభం కావాలి. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భాషణాన్ని చక్కదిద్దడానికి ఎంత సమయం కేటాయించాలి? 3 లేదా 4 నెలలు కేటాయించాలి. వాస్తవికత కన్నా కల్పనకు అధిక ప్రాధాన్యం గల కథలు ఏమిటి? కల్పన అంటే ఊహ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జానపద కథలు. నాటకీకరణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? భాషణాభివృద్ధి. మానసిక పరిణతికి తృప్తి కలిగించే కథలు ఏ దేశలోని వారికి చెప్పాలి? ఏ దశలో వారికి? దేశ కాదు, ఏ దశలో వారికి చెప్పాలి? ఉన్నత దశ. చర్చానంతరం ఉపాధ్యాయుడు ఏ దోషాలను సవరించాలి? భావ వ్యక్తీకరణ, భావదోషాలను సవరించాలి. ఉచ్చారణ దోషాలలో లేనిదేమిటి? శ్రవణ లోప దోషం అనేటటువంటిది ఉండదు. ఇవన్నీ కూడా ఉంటాయి. సమరాగ రాహిత్య దోషము, అలాగే ధారాళంగా మాట్లాడలేని దోషము, సమస్వరం, సమరాగం, అవన్నీ కూడా ఈ 3 ఉంటాయి.
నెక్స్ట్ ఉపాధ్యాయుడి ఉచ్చారణ ఆదర్శప్రాయంగా ఉండి విద్యార్థి దానిని అనుకరించి సవరించుకునే అవకాశం ఉన్నటువంటి దోషం ఏంటి? వేగోచ్చారణ దోషము, సమవేగ రాహిత్య దోషము, ఈ రెండు కూడా సవరించుకోగలడు. పఠన నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనం. పఠన నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనం ఇవన్నీ కూడా విషయ జ్ఞానం వస్తుంది, రచనా నైపుణ్యం వస్తుంది, ఉచ్చారణ సౌలభ్యం వస్తుంది. సో ఇవన్నీ కూడా పఠన నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలే. ప్రాథమిక దశలో విద్యార్థి యొక్క శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించేవి ఏమిటి? ఇవన్నీ కూడా బాలగేయాలు, పదక్రీడలు, హాస్యక్రీడలు ఇవన్నీ కూడా పెంపొందిస్తాయి. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఉంటాయి. సమత, వేగము, స్పష్టత ఇవన్నీ కూడా. ఇతర భాషా నైపుణ్యాలు ఏ నైపుణ్యాల వలన ఆధారపడి ఉంటాయి? శ్రవణం వల్లనే ఆధారపడి ఉంటాయి. బాగా వినగలిగిన వాడు ఏదైనా చేయగలుగుతాడు. చూపు మేర, పలుకు మేరలకు సహసంబంధం ఏ భాషా నైపుణ్యానికి సంబంధించినది? పఠనానికి సంబంధించింది. రాసేటప్పుడు మణికట్టును ఏటవాలు ఎంత కోణంలో ఉంచాలి? 42 డిగ్రీలు. ఈ క్రింది వానిలో అంతస్థాలు ఏమిటి? యార, లా, యార, ర, లా, వా ఇవి ఈ 5 కూడా అంతస్థాలే. వాచిక చర్య అంటే ఏమిటి? వాచిక చర్య అంటే భాషణము. భాషలో సంపూర్ణమైన అధికారాన్ని కలుగు చేసేవి ఏమిటి? భాషా నైపుణ్యాలు. శ్రవణ నైపుణ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? భావగ్రహణానికి ఉపయోగపడుతుంది కాబట్టి. వాచిక చర్యకు సంబంధించిన 4 రకాల సామర్థ్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, అలాగే భావ ప్రకటన కౌశలం, ఉచ్చారణ దక్షత ఇవన్నీ కూడా వాచిక చర్యకు సంబంధించినటువంటి 4 సామర్థ్యాలు. అన్ని భాషా నైపుణ్యాల కంటే ఎక్కువ సాంఘిక ప్రయోజనం కలిగినది ఏమిటి? భాషణం. శిశుగేయాలకు దగ్గరగా ఉండేటటువంటి పద్యాలు ఏమిటి? శిశుగేయాలకు దగ్గరగా ఉండే పద్యాలు కంద పద్యాలు. అభినయ గీతాల యందు ప్రత్యేకత ఏమిటి? అభినయము. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథలను చెప్పవలసినటువంటి విధానం ఏమిటి? ఏ విధానంలో చెప్పాలంటే ప్రత్యక్ష వాక్యాల్లో చెప్పాలి. మాధ్యమిక దశలో ఏ కథలు చెప్పాలి? సాహస కథలు, యాత్రా కథలు ఈ 2 రకాల కథలు చెప్పాలి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక అంశాన్ని తీసుకొని వాదోపవాదాలు చేయడాన్ని ఏమంటారు? డ్రామా అంటారు. పరిమిత శృంగార రసమునకు ఒక అంశాన్ని తీసుకొని వాదోపవాదాలు చేయడం ఏమవుతుందంటే గోష్ఠులు అవుతుంది. గోష్ఠులు. నెక్స్ట్ వన్. పరిమిత శృంగార రసమునకు సంబంధించిన కథలు ఏ దశలో వారికి అనుకూలము? ఉన్నత దశలో వారికి అనుకూలము. వర్ణ మార్పిడి దోషాలకు ఉదాహరణ ఏమిటి? ఇవన్నీ కూడా వర్ణ మార్పిడి దోషాలే. ఒక వర్ణం దగ్గర ఇంకో వర్ణం అంటే వర్ణము తారుమారైపోవడం అట్లా. నెక్స్ట్. వాచికాభివృద్ధిపై అధిక ప్రభావం ఉండేది ఎవరి ప్రభావం అధికంగా ఉంటుందంటే సమాజము. ఉభయోష్ట్యాలు ఏమిటి? ప, ఫ, బ, బ, మ ఇవి ఉభయోష్ట్యాలు. నెక్స్ట్. ఒక్క గుక్కలో అర్థవంతమైన పలకగలిగే పదాల సముదాయం ఏంటి? పలుకు మేర. భాషా నైపుణ్యాలకు మరొక పేరు. ఇవన్నీ కూడా భాషా నైపుణ్యాలకి మారు పేర్లే. చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలు, భాషా నైపుణ్య చతుష్కం. వర్ణ మార్పిడి దోషాలకి ఉదాహరణ ఏమిటి? మిలిగిన అనేటటువంటిది వర్ణ మార్పిడి దోషం. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. అంటే బ్యాడ్ స్పెల్లింగ్ అనేది దేని యొక్క రిజల్ట్ అంటే సరిగా వినకపోవడం వల్లే అని చెప్పేసి అన్నారనమాట. సరిగా మాట్లాడకపోవడం అనేది సరిగా వినకపోవడం వల్ల జరిగింది అంటారు. ఎవరంటారంటే రాస్ అంటారు. రైబర్న్ అంటారు. నెక్స్ట్ వన్. భాషణంలో భాషాధ్వనులు కర్ణగోచరాలు అయితే లేఖనంలో ఏం జరుగుతుంది? భాషణంలో అయితే భాషాధ్వనులు కర్ణగోచరాలు అయితే లేఖనంలో ఏం జరుగుతుంది? నయనగోచరం. గంభీరపట్నం అంటే ఏమిటి? ప్రకాశపట్నం. గంభీరపట్నం అంటే మౌనపట్నం. గంభీరపట్నం అంటే మౌనపట్నం. ప్రకాశపట్నం బాహ్యపట్నము. ఇవి బాహ్యపట్నంకి వస్తుంది. ప్రకాశపట్నం అనేది బాహ్యపట్నంకి వస్తుంది. మౌనపట్నం అనేది గంభీరపట్నంకి వస్తుంది. నెక్స్ట్ వన్. రాత నేర్పడం అనేది చాలా కష్టమైన చర్య అని అన్నది ఎవరు?
రైబర్న్. పరిభాషలు నేర్చుకుంటకు ఏ నైపుణ్యం పెంపొందించడంలో భాషా బోధన ప్రారంభమవుతుంది? శ్రవణం. శ్రవణ లోపానికి కారణం ఏమిటి? శ్రవణ లోపానికి కారణం ఇవన్నీ కూడా శ్రవణ లోపానికి కారణాలే. శ్రవణేంద్రియాలకు సంబంధించిన లోపాలు ఉండడం, మాట్లాడే వారి కంఠస్వరం తగు స్థాయిలో ఉండకపోవడం, అవధానంతో వినకపోవడం, అజాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్, స్పష్టమైనటువంటి ఉచ్చారణ సామర్థ్యాన్ని కలిగించడానికి విద్యార్థులకు ఏ దశ నుండి ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు? ఏ దశ నుండి శిక్షణ ఇస్తారంటే మనకి ప్రాథమిక దశ నుంచి. వాచిక చర్య దేని నుంచి ఏర్పడింది? ఇవన్నీ కూడా వచ్చు అనే ధాతువు నుండి వచ్చింది. వచ్చు, వచనము ఇవన్నీ వస్తుంది. వాచిక చర్య దేని నుంచి ఏర్పడిందంటే వచ్చు అనే ధాతువు నుంచి. వాచిక చర్య వాచిక చర్యకు ఏ దశలో గట్టి పునాదులు వేయాలి? ప్రాథమిక దశలో. వాచిక చర్యకు ప్రాథమిక దశలో గట్టి పునాదులు వేయాలి. నీతి కథలకు ఉదాహరణ ఏమిటి? నీతి కథలకు ఉదాహరణ ఏమిటి? భారతాదుల్లోని ఉపాఖ్యానాలు. నెక్స్ట్, నటుల చేత నాటకాన్ని ప్రదర్శించబడుట, నాటకీకరణ. భాషా దోషానికి కారణాలు. ఇవన్నీ కూడా భాషా దోషానికి కారణాలే. అనుకరించిన వారి భాషా జ్ఞానం సరైనది కాకపోవడం, భాషను సరిగా అనుసరించకపోవడం, సభాకంపం ఇవన్నీ కూడా. వాచిక చర్య అభివృద్ధికి సహాయకారి ఏమిటి? ప్రశ్నలు అనేటటువంటిది. వాచిక చర్య అనగా ఇవన్నీ కూడా భాషించడం, వసించడం, మాట్లాడడం. సాంఘికీకరణలో అతి ప్రాధాన్య భాషా నైపుణ్యం ఏమిటి? భాషణము. క్షుణ్ణపఠనం యొక్క వల్ల ప్రయోజనాలు ఏమిటి? క్షుణ్ణపఠనం అంటే నీట్గా అన్నీ తెలుసుకుంటూ నేర్చుకోవడానికి గల ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా భాష స్వరూపం తెలుసుకోవచ్చు, కవితాత్మకతను గ్రహించవచ్చు, శబ్దార్థాల వినియోగ దక్షతను కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 1, సాహిత్య ప్రక్రియల్లో రసాస్వాదనకు ఉపయోగపడే పఠనం ఏమిటి? క్షుణ్ణపఠనం. రసాస్వాదన అన్నారు, లేదా క్షుణ్ణంగా నేర్చుకోవడం అన్నారు, పూర్తిగా సంపూర్ణంగా నేర్చుకోవడం అన్నారు. ఇదంతా కూడా క్షుణ్ణపఠనమే అవుతుంది. వాచిక చర్య అని ఏ భాషా నైపుణ్యాన్ని అంటారు? వాచిక చర్య అంటే మనకు తెలుసు కదా, భాషణం. బాలల్లో ఆలోచన శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేది ఏమిటి? ప్రశ్నావళి. నోటి పైభాగంలో కదలలేని దంతము, పై పెదవి అనేవి దేనికి చెందుతాయి? స్థానానికి చెందుతాయి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాంతీయ బోధనా పద్ధతి ఏమిటి? అక్షర పద్ధతి. వేరయ్యకు బదులు ఏరయ్య అని పలికితే ఏ దోషము? హల్లుకు బదులు అచ్చు పలకడం అవుతుందన్నమాట. హల్లుకు బదులు అచ్చు పలకడం. ఈ క్రింది వాటిలో ఓస్మాక్షరం ఏంటి? ష అనేటటువంటి ఓస్మాక్షరం. పద క్రీడల ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయు విధానంలో విద్యార్థి జట్టులో ఎంతమంది విద్యార్థులు మించకూడదు? 10 మందికి మించకూడదు. శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ కూడా శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇతరులు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినాలి, వాటి వివిధ ధ్వనులను గుర్తించడం, స్వరభేదాన్ని ఉనికిని బట్టి భావాన్ని గ్రహించడం, రణగొన ధ్వనుల మధ్య ఉండేటటువంటి రణధ్వనుల మధ్య కూడా అవసరమైంది వినగలగడం, ఇవన్నీ కూడా శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశాలే. ఉత్తమ శ్రవణ లక్షణాలలో లేనిది ఏమిటి? ఉత్తమ శ్రవణ లక్షణాల్లో లేనిది ఈ ఆప్షన్ 4 అనేటటువంటిది లేదు, మిగతావన్నీ ఉన్నాయి. చూస్తే మనకి ఇక్కడ స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించడం, అర్థవంతంగా మాట్లాడడం, పలుకుతున్న శబ్దాల స్వరూప భేదాలను గుర్తించగలగడం, ఇవన్నీ కూడా ఉత్తమ శ్రవణ లక్షణాలే. ఈ ధ్వని ఉత్పత్తి విధానాన్ని గమనించడం అనేది కాదు. నెక్స్ట్, విద్యార్థుల్లో వాచిక చర్య అభివృద్ధికి ముఖ్య సాధనాలు ఏమిటి? ప్రశ్నోత్తరములు. శిశుగీతాలకు మరొక పేరేమిటి? శిశుగీతాలకు మరొక పేరు బాలగేయాలు. బాలురకు అనురక్తిని కలిగించే పునరావృతమైన వాక్యాలు ఉండేటటువంటి కథలేమిటి? అద్భుత కథలు. ఏ తరగతి నుండి చరిత్ర కథలను ఎక్కువగా చెప్పాలి? 3వ తరగతి నుంచి. ఉచ్చారణను మెరుగుపరిచి విద్యార్థులు దేశ చరిత్ర నేర్చుకోవడానికి పునాది అయ్యేటటువంటి కథలేమిటి? చారిత్రక కథలు. నాట్యం దీనిలో ఉంటుంది. నాట్యం అనేది దేనిలో ఉంటుంది? నాటకంలో ఉంటుంది. నెక్స్ట్, ఉక్త రచనకు మరొక పేరు ఏమిటి? ఉక్త రచనకు మరొక పేరు వక్తృత్వ శిక్షణ. నాటకీకరణ యందు ప్రాథమిక దశ సంభాషణలు ఎవరు తయారు చేయాలి? విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ తయారు చేయాలి. ధ్వన్యోత్పత్తి ఎలా జరుగుతుంది? స్థానకరణ ప్రయత్నాల వలన, ఈ మూడింటి వలన జరుగుతుంది. వాగ్దోషాలలో లేనిది ఏమిటి? వాగ్దోషాలలో లేనిది ఏమిటి? శ్రవణలోప దోషం అనేటటువంటిది లేదు. ఆప్షన్ 3 అనేది లేదు.